సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం హిట్ మ్యాన్ అబ్సల్యూషన్ అనే గేమ్ అయితే ఆడబోతున్నాం. మనమైతే న్యూ ఛానల్ అయితే క్రియేట్ చేసామన్నమాట. ఈ ఛానల్ పేరు లెవెల్ గేమర్ అనమాట. ఇదే ఛానల్ అది. ప్లీజ్ పోయి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. మనమైతే త్వరగా కిందకి అయితే వెళ్ళిపోదాం గైస్. అక్కడైతే ఒక ఎనిమిస్ ఉంటారనమాట. అది కూడా ఇంతమంది అంటే ఒక టైప్ ఆఫ్ ఎనిమిస్ అనమాట. బయట వాళ్ళకి దొరకకుండా వెళ్ళాలి మనం. అదే పెద్ద రిస్క్. దొరికిందనుకో ఇంకా వరల్డ్ వార్ 2 అయితే అవుతుంది అనమాట. ఎందుకంటే చాలా డేంజర్ నా కొడుకులు వీళ్ళైతే. చూసారు వీళ్ళు ఎలా పరిగెత్తుతున్నారు. అంతమంది ఎనిమిస్ అయితే ఉన్నారనమాట. వాళ్ళలో నుంచి మనం తప్పించుకొని వెళ్ళాలన్నమాట. ఓడి అమ్మాయి మనల్ని చూస్తున్నాడంటారా బాబు. ఆ ఎల్లో సింబల్ వస్తే ఏంటంటే ఇప్పుడు మనం వాడికి కనిపిస్తున్నాం. వాడికి డౌట్ వచ్చి మన వెనకాలైతే రాబోతున్నాడు. ఓడి అమ్మాయి ఎల్లో. ఓహో, చూసారంక లగెత్తి కొడతారనమాట. పరిగెత్తించి కొడతారు. ఇద్దరైతే ఒక్కడైతే నన్ను చూస్తున్నాడు. దొరుకుతాను అనిపిస్తుంది. దొరకదు. ముగ్గురు గాయస్ అయిపోయి. ఆ ఎల్లో మార్క్ వస్తే అంత మన మీద అయితే ఎఫెక్ట్ పడదు, కానీ రెడ్ మార్క్ వస్తే మాత్రం మామూలుగా ఉండదు గాయస్. ఎల్లో మార్క్స్ వచ్చినాయి కాబట్టి మ్యాప్ అయితే కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ డౌన్ కార్నర్కి. ఆ రెడ్ మార్క్ వస్తే అయితే మనకి ఎగ్జిట్ పాయింట్ అయితే ఓపెన్ అవ్వదు. సో కట్ సీన్ స్టార్ట్ అయింది. ఒక చర్చ్కి అయితే వచ్చామన్నమాట. మనం చర్చే అనుకుంటా. ఎవడెవడో కుంటుతున్నాడంటరా బాబు. లోపలికి అంటే ఇప్పుడు మనం ఆ చర్చ్ లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. వెళ్తున్నాం గైస్, మెల్లగా అయితే వెళ్దాం. మనకి ఎక్కువ కంగారు వద్దు గైస్, మెల్లగా ఆడాలి ఇట్లా పీసా. కానీ మనకి దూలు ఎక్కువ కదా. మనం త్వరగా ఉరికి పోయి పట్టుకొని సంపూర్ణ ఎగ్దమ్ ఎట్లుండాలంటే యానిమల్ మూవీలా వాడు డెవిల్ మాస్క్ వేసుకొని వచ్చి టోళ్ళని అందరినీ చంపుతాడా అట్లా చంపాలి గైస్ లోపలికి. మార్కో మూవీలా విలన్ ఎంట్రీ ఇస్తాడు చూడండి, అలా ఇస్తున్నాడు మనోడికి. ఇందాక పోయినాడు వాడే. విధాడింది ఇంత నాటకం. ఇప్పుడు ఎక్కడికి పోతావురా చిన్నవాడ. అయిపోయింది కాదు వీళ్ళిద్దరు పని అయితే అయిపోయింది. ఇంకొకటి బతుక అంతే కుక్క. కట్సీన్ అయితే జరుగుతుంది. మనోడైతే బెదిరిస్తున్నాడు. ప్లీజ్ ఐ కాంట్ డై ఇన్. లాస్ట్ టైం వేర్స్ విక్టోరియా అంట. దొక్కుతున్నాడు అనమాట. ముందే ఎవడో కొట్టినట్టుంది మొత్తం ఫేస్ అంతా. అద్దాలు సగం అద్దం మొత్తం డిఫరెంట్. చాపరీ అనమాట, చాపరీ. అయిపోయా, మ్యాటర్ క్లోజ్డ్. మనోడైతే సెకండ్ లో వచ్చి రప్ప వేసేసి మొత్తం. ఓ మై గాడ్, మొత్తం ఒక సిటీనే కాల్ చేసేస్తున్నాడు అనమాట. మనోడు చెప్తున్నా డేంజర్ స్మైలీ 1 2 3. నెక్స్ట్ కంటిన్యూ కొట్టి ఇప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చింది మనకి? 9050 రూపీస్ ప్రాఫిట్ అనమాట. ప్రాఫిట్ అంటే మైనస్ పడలేదు మనకు అనమాట. కంటిన్యూ. ఇప్పుడు మళ్ళీ ఒక కట్సీన్. కార్లో వెళ్తున్నాడు మనోడైతే మొత్తం రైడర్. మనోడైతే బండి వేసుకుంటూ ఈస్ట్ చికాగో 80 కిలోమీటర్స్ ఫాస్ట్ అనమాట. ఇదేంటి రావిడంతో వెళ్తున్నాడు అనుకుంటున్నారా? మనమేం చేయలేం గాయస్, అది కట్సీన్ అనమాట. ఎంతసేపు చికాగో చూపిస్తారా బాబు. ఎప్పుడు వెళ్తాడు రాడు? తెల్లారేటట్టుంది రా నాయన వీడు వెళ్ళేసరికి.
అయిపోయి వచ్చేసినట్టున్నాడు. స్టాప్ పడ్డది. బ్లేజర్ కొనడానికి వచ్చాడని కూడా గైస్ మనోడు. ఇప్పుడు పాతలు పార్ట్ 3 వన్ ఆఫ్ ఎ కైండ్. ఇప్పుడు పాత లుక్తో ఉండదు, ట్రెండ్ ఫాలో అవ్వాలి గైస్. 47. వచ్చాడనమాట. I need a new suit. Oh, Mr. 47. I needed new suit. What చెప్పాను a కదా గైస్, pleasure. సూట్ కొనుక్కోడానికి వచ్చాడు. Mr. 47, Yes, pleasure. yes, I can Yes, I tell. can You tell need a new new suit. Now, please Now follow please me. follow me. వీడైతే Come నా వెనకాల on, రామని అయితే come on. అంటున్నాడు అనమాట. Come to my dressing room. ఎంత మెల్లగా నడుస్తుండు. Come this way, come on. Please step inside, 47. అయిపోయా మనోడైతే మొత్తం హీరో. It's quite an improvement over your old పాడించే suit. రైడింగ్ స్టార్. Handcrafted wool, reinforced seams, సూకులు ఎక్కువ. invisible stitching, and, of course, అయిపోయా మనోడైతే కొన్నాడు, వెళ్ళిపోతున్నాడు మళ్ళా కారుకి. వెళ్తాడు కానీ ఎక్కడికి వెళ్తాడో మనకు అంత ఐడియా లేదు. మిషన్ కంప్లీట్ చేయడానికి అయితే వెళ్తాం. కాయిన్ అయితే చేతిలో పట్టుకోండు. ఏంద్రా బాబు, మళ్ళీ అయిపోయిందనమాట. వీడికి మళ్ళీ స్టార్ట్ కొట్టాలి, కంటిన్యూ కొట్టాలన్నమాట. రీస్టార్ట్ లెవెల్ కొడితే అంతే. ఇంకా మళ్ళీ ఫస్ట్ నుంచి ఇంకా చాపర్లో ఎవడు వస్తుండనమాట. వీడియో కొడరా చాపర్లో దిగుతుండంటే బాగానే ఉన్నాడు ఉంటాడు. ఎప్పటి వరకు అయితే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో వాళ్ళకి గంట కొట్టండి. మనం ఎప్పుడైతే న్యూ వీడియోస్ అప్లోడ్ చేస్తామో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఆ గంట కొడితే. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనమాట. కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపిస్తుందో. మనమైతే ఎపిసోడ్స్ లాగా అయితే పెడుతున్నాం. ఒక ప్లేలిస్ట్ హిట్ మ్యాన్ అబ్సల్యూషన్. ఇంకొన్ని రోజుల్లో NFS మోస్ట్ వాంటెడ్ గేమ్ కూడా పెట్టబోతున్నాం అనమాట, ఎపిసోడ్స్ లాగా. Are you fucking kidding me? Oh, no. See, that's not how this works, partner. You better find someone who's got the authority right now, or the deal's over. You got the 3. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మన ప్లేలిస్ట్ ఎపిసోడ్ 1 అని కొట్టండి. ప్లేలిస్ట్ ఓపెన్ చేయగానే కంటిన్యూ చేస్తారు. Did that upset you? తన సైకో గాడని చంపేసినప్పుడు ఎవరినో గర్ల్ అనుకోటా. Well, the fun's over, Honcho. 10 million right now. And you fuck with me, it'll be 10 million more. అమ్మాయి తీసేసింది అనమాట. Throw in the split tail. నుంచొని బొమ్మలు చూస్తాడు బాబు. You made your point. You're a nice piece of ass, honey. What are you ఇద్దరు doing? తెల్ల మొహాలు వేసుకొని చూస్తారు. ఆహో, You have no idea. ఆడతో 10 million అయితే అడిగింది అనమాట. ఆమె పోయి ఇచ్చేసింది. ఇంకా మెల్లగా బ్యాగ్ సూట్ కేసు పట్టుకొని I'll give you a call in a little while. Let you know where you can find Victoria. Come on, darling. సైకో నా కొడుకు గైస్ వీడైతే. Making money makes me horny. ఇంకా అట్లా తెల్ల మొహం వేసుకొని రా వీడికి. Yeah, well, he's not as dumb as he looks. Nobody outruns the agency. ఫైనల్లీ మనోడైతే కదులుతున్నాడు అనమాట. మళ్ళీ చేపలు వేసుకొని వెళ్ళిపోతున్నాడు. వీడికి రా మళ్ళా వీడు. ఏంద్రా బాబు ఇంత పెద్దగా ఉంది ఇది, బిల్డింగా ఏంద్రా చర్చ. సో గైస్ మనోడైతే వచ్చాడనమాట. మై గాడ్, మన గుండాంకులు అయితే వచ్చాడనమాట. సో గైస్ ఈ మిషన్ అయితే ఇడికండి అనమాట. మీకు పార్ట్ 3 కావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టి ఉంచుకోండి గైస్. నెక్స్ట్ పార్ట్ త్వరలో రాబోతుంది.